అని అది. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఈ ల్యాబ్ లో అయితే ఉన్నాం. సో మాకైతే యూనివర్సల్ గేట్ అడ్వెంచర్ అని చెప్పి అయితే ల్యాబ్ అయితే ఇచ్చారు. సో అదైతే ఇప్పుడు చేసాం. సో మీకు ఇప్పుడైతే చూపెడతాం. ఇగో ఇటు మా హిందీ వాడు. సో ఇక్కడ మీకు అయితే సో ఇప్పుడు మీకు చూపెడతాం. మేము చేసింది సక్సెస్ అయింది మాకు ల్యాబ్ అయితే. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ల్యాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. సో ఇగో వీడి పేరు అయితే క్రిష్, వీడి పేరు అయితే సాహిల్. సో వీళ్ళిద్దరు అయితే కొత్త ఫ్రెండ్స్ అన్నమాట మాకు. సో ల్యాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ల్యాబ్ లో అయితే ల్యాబ్ మాన్యువల్ కూడా కరెక్ట్ చేశారు. 50-50 వచ్చాయి. సో ఈ రోజు 10 to 4 క్లాసెస్ అయితే జరిగాయి మాకు. సో డిబిఎంఎస్ఆర్ క్లాస్ అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే యూనిమాల్ కి అయితే వచ్చాం మేము, ఇక్కడ ముగ్గురు. కానీ ఇక్కడ టీ తాగుదాం అంటే చాలా మంది అయితే ఉన్నారు. సో ఖాళీ అయితే లేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే యూనిమాల్. మొన్న ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను, అదైతే ఇక్కడ ఈ పైన ప్లే చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫైనల్ గా అయితే టీ తాగుతున్నాం. సో చూసారా, క్లాస్ అయితే అయింది ఇప్పుడే. టీ ఇప్పుడు మేము యూనిమాల్కి వెళ్ళి వచ్చాం, కానీ ఇక్కడైతే కొద్ది ఫ్రీగా ఉంటదని చెప్పి ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాం. హాయ్ బోల్. సో ఇదైతే తాగేసి మనీ అయితే కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ఎలా ఉంది టీ? ఫైనల్ గా అయితే BH1. సో ఆడైతే వెళ్ళిపోయాడు అక్కడ. మేమైతే ఇక్కడ BH2 వీడు వెళ్ళాల్సింది. నేను BH5. సో ఇంకా అలా ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే BH2 అయితే వస్తుంది. సో వీడైతే ఇంక వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వీలైతే రాత్రి అయితే కలుపుతాం, మళ్ళీ అలాగా వాకింగ్ అయితే చేస్తాం తిన్నాక. సో ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఓకే బాయ్ బాయ్, ఫిర్ మిల్తే ఫిర్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు అన్ని దగ్గరగానే అయితే ఉంటాయి హాస్టల్స్. నేనైతే ఇప్పుడు BH5కి వెళ్తున్నాను. సో నా బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా, అయితే BH2 అండ్ BH3 అయితే దాని వెనకాల అయితే ఉంటుంది. సో 9 to 5 క్లాసులు అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా అయితే రూమ్కి అయితే వచ్చేస్తాను నేను రోజు. కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ అక్కడ టీ తాగుదాం అంటే అక్కడ అయితే వెళ్ళాను నేను. పోలే ఎలాగో క్లైమేట్ కూడా చల్లగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎండ అయితే ఉంటుంది కానీ చలి అయితే మాత్రం మామూలు ఉండదు. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ 19 degrees 16 degrees అయితే ఉంది. ఇప్పుడైతే నాది ఇక్కడ BH5 ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇది నాది. అండ్ ఈ పక్కనే ఉంటాయి నైబర్స్ లాగా BH5 BH6. ఇప్పుడు నేను BH5కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు నేను ఐడి కార్డ్ ఎలా పనిచేస్తానో మీకు అయితే చూపెడతాను. సో ఇప్పటికొచ్చి నా వీడియోలో ఒకటి కూడా చూపెట్టలేదు కదా. సో ఫస్ట్ ఐడి కార్డ్ ఎలా పనిచేస్తానో అయితే చూపెడతా. సో ఇక్కడైతే ముందుగా ఇక్కడ ఐడి కార్డ్ ఇలా పెట్టాలి. సో ఐడి కార్డ్ పెట్టాక ఇలాగ ఆరెంజ్ కలర్లో వచ్చాక ఫింగర్ ప్రింట్ అయితే వేయాలి ఇందులో. సో ఇప్పుడైతే గ్రీన్ కలర్లో వస్తే ఇది తోసుకెళ్ళడమే ఇలా ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇలా ఉంటాయి నా ఐడి కార్డ్ ఇది. ఇంకా ఇలా సో ఈ ఐడి కార్డ్ ఇలా పెట్టి మనం రోజు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన ఈ ఐడి కార్డ్ అయితే కావాలి. అది ఇక్కడైతే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఏమన్నా కొనుక్కోవాలంటే మనం అయితే అక్కడి నుంచే కొనుక్కోవాలి. సో మనకు కావాల్సిన సబ్బులు బ్రష్లు అన్నీ అయితే అక్కడ ఉంటాయి. సో ఈ వేలో కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి కొద్దిగా నడిస్తే పర్లేదు కదా. సో మనం కొద్దిగా తిరిగి అయితే నడుచుకుంటూ వెళ్దాం. సో నాదైతే C బ్లాక్ C427. సో అలా నెమ్మదిగా నడుచుకుంటా అలా వెళ్ళిపోవడమే. మన ఫ్లోర్కి లిఫ్ట్ కూడా లేదు, అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళడమే. 4 floors ఎక్కాలి. అంటే మాకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరే level 1, కానీ ఇక్కడ కింద ఉంది ఫ్లోర్ నెంబర్ చూసారు కదా, ఇదిగో 1, 2. కానీ మనం నడుచుకెళ్తున్నాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే కామన్ వాష్రూమ్. దీంతో మనకు పెద్ద పని లేదు, ఎందుకంటే మనం కామన్ వాష్రూమ్కి వచ్చి యూజ్ చేసే అంత ఓపిక ఉండదు. ఇప్పుడు చూడండి 4 floors నేను ఎక్కుతున్నాను. మా ఫ్లోర్కి ఎలాగో లిఫ్ట్ పనిచేయదు కాబట్టి 6th floor వరకు ఎక్కి మనీ 2 దిగాలి. ఇంకా అన్ని వ్యాపారాలు ఎందుకని చెప్పి డైరెక్ట్ ఎక్కేయడం దిగేయడం. హెల్తీగా ఉంటాం రా, హెల్తీగా ఉంటాం, ఎక్కాలి దిగాలి. ఫైనల్గా అయితే వస్తాం level 4కి. చూసారా ఆయుష్యం వచ్చేస్తుందో. అంటే అందుకే నేను నడిచేటప్పుడు అయితే ఇప్పుడు బ్లాగులు చేయను. ఇదిగో
ఈ రూమ్ ఎప్పుడు తెరిచి ఉంటుంది. మా క్లాస్మేట్ కూడా ఇందులో ఒకడు ఉంటాడు. ఈ మాల్ వచ్చింది కదా రూము, ఇదే మాది C427. ఎవడు లేడు రూమ్లో, మనదే రూమ్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి. చూసారు కదా, ఒకడు లేడు. అండ్ ఇక్కడ ఎదురుగా అయితే కనబడుతుంది కదా, సో ఏమన్నా వాటర్ కావాలో తాగడానికంటే ఇదే పట్టుకుని తాగాడు. ఇక్కడ అందరూ ఒకవేళ ఇప్పుడు ఆ చివరి ఎవరిదన్నా రూమ్ ఉందనుకోండి, అలా కారిడార్ చివరిలో ఎవరన్నా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి పట్టుకుంటారు. మాకు రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా వస్తుంటారు. తలనొప్పి తెలుసా, అలాగాడు ఒక్కొక్కడు రీల్స్ పెడతాడు, సౌండ్లు గోల గోల. ఆడంటే నీళ్లు పట్టుకునే టైం వరకు కూడా ఆగలేడాడు, పాటలు పెట్టేసుకుని ఓ తలనొప్పి. ఇప్పుడు బయట నుంచి వ్యూ చూపెడతాను, ఈ బాత్రూమ్లు ఇవన్నీ మీరు షార్ట్లు చూపెట్టాను. ఇప్పుడు ఏదో తింటా చూస్తూ ఉంటారు, ఇప్పుడు చూపెడితే చిరాగ్గా ఉంటుంది. సూర్యుడు ఉండడం వల్ల వెలుగు బాగా వచ్చేస్తుంది. మనకి ఏదైనా అతివృష్టి అనావృష్టి ఇక్కడ పంజాబ్లో ఉంటే ఎక్కువ లైటింగ్ ఉంటుంది, ఎక్కువ ఎండ ఉంటుంది, ఏంటంటే ఎక్కువ చలి వేస్తుంది, ఎక్కువ వర్షాలు పడితే బురద అయిపోద్ది, చలి వేస్తే 2 షర్ట్లు వేసుకుంటాను కానీ తిరగలేం. అది ఎండ వేసింది అనుకోండి ఇంకో ఇలా ఉంటుంది. మనకి ఏదైనా అయితే ఇక్కడ ఇది వ్యూ చూసారు కదా ఎంత బాగుందో, అన్ని బ్లాకులు కనబడతాయి. అంటే ఇక్కడ ఇటేమో స్టాఫ్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇదైతే స్టాఫ్ ఉంటారు ఇక్కడ. అండ్ ఇందాక ఇదైతే BH1, ఇది BH2, అండ్ దాని వెనకాల కనబడుతుంది కదా అది BH3. ఇది ఈ ఎదురుగా ఉంది కదా కరెక్ట్గా నాకు, ఇది BH4. ఇలా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఇప్పుడు నేను ఇదంతా నడుచుకొచ్చాను కదా ఇందాక, ఎగో అక్కడి నుంచి ఇలా చూపెట్టుకుంటూ వచ్చాను. మొత్తం BH5 BH6 అలా ఉంటుంది అనమాట. ఏదైనా మాత్రం మా రూమ్మేట్స్ మాత్రం కొద్దిగా అన్ని రూములతో పోలిస్తే పర్లేదు. ఇప్పుడు ఈ రూమ్ మీరు చూసి ఇదేట్రా బాయ్స్ హాస్టల్ ఇలా ఉంటుందని అనుకుంటారా, మ్యాక్సిమం ఇది పర్లేదు, నీట్గానే ఉంటుంది. పక్క రూమ్ చూసారనుకోండి ఇంకా చిరాకు వచ్చేది మీకు, ఇంకా అంత చిరాకుగా ఉంటుంది. మా రూమ్ ఇంకా పర్లేదు, ఇంకా పక్క రూమ్లో అయ్యి మనకి ఎందుకు గొడవ, కానీ ఆ రూమ్ చూసారంటే ఇంకా మీకు చిరాకు వచ్చేది అనమాట. అంత చండాలంగా ఉంటాయి రూము. మన రూములు కొద్దిగా ఉంచారంటే నీట్గా, మా ఫ్రెండ్స్ వల్ల మనం కూడా కొద్దిగా ఉంది. సో వాళ్ళు కూడా నీట్గా ఉంచితేనే మొత్తం ఓవరాల్ రూమ్ అయితే నీట్గా ఉంటుంది. అది మంచి రూమ్మేట్స్ని వచ్చారనుకోండి బెస్ట్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మంచి రూమ్మేట్స్ రాపారనుకో వాళ్ళని అయితే కొద్దిగా మంచిగా మార్చుకోండి, నీట్గా ఉండరు అని, ఓకేనా. సో చాలామందికి LPUలో జాయిన్ అవ్వాలని అయితే ఉంటుంది కదా, సో వాళ్ళ గురించి నేనైతే వీడియో కూడా అయితే ట్రై చేస్తాను. సో ఎగ్జామ్స్ అవి అయితే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో వాటి స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇవన్నీ నేనైతే చెప్తాను మీకు. సో అప్లై చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటే. అది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇలాగ నేనైతే డైలీ వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చెప్పాను కదా 9 to 5 క్లాసులు అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ముందు సెమిస్టర్ అనుకో బాగా ఫ్రీ బర్డ్ నేను, ఎలాగంటే ఒక 2 days ఉంటుంది 9 to 5, లేదంటే 10 to 4 అలా. ఇప్పుడైతే ఉంటే 10 to 5, లేదంటే 10 to 4, లేదంటే 9 to 5, ఇంకా ఫుల్ డే 5 days ఉంటాయి క్లాసులు. ఇంకా అలా ఇంకా మ్యాక్సిమం 6 hours ఉంటుంది రోజుకి, లేదంటే 7 hours క్లాసులు. ఇంకా అలా సరిపోతుంది. అది ఇంక ఈసారి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. మొత్తం LPU అంతా చూపెడేస్తాను, ఓకేనా. బాయ్ అయితే.